గ్రీన్లాండ్ ఈ పేరు వినగానే మనకు మంచు కొండలు గుర్తుకొస్తాయి. కాని ఈ మధ్య దాని ప్రపంచపు తదుపరి నిధిపెట్టే అంటున్నారు. ఎందుకంటే మన టెక్నాలజీకి, గ్రీన్ ఎనర్జీకి కావలసిన వనరులన్నింటికీ ఇదే సమాధానమని ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే ఆ మంచు కింద అంత సంపద దాగి ఉందా? అసలు కథేంటి? చూశారుగా, మీడియాలో ఇదే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. సప్లై చైన్ సమస్యలున్నా, గ్రీన్ ఎనర్జీకి మారాలన్నా, లేదంటే చైనా మీద ఆధారపడటం తగ్గించుకోవాలన్నా అన్నింటికీ గ్రీన్లాండ్ ఒక్కటే పరిష్కారం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. సరే, ఈరోజు మనం ఈ ప్రచారంలో ఎంత నిజముందో లోతుగా చూద్దాం. అయితే అసలు ప్రశ్న ఇదే: ఈ ప్రచారంలో నిజమెంత? గ్రీన్లాండ్ నిజంగా ప్రపంచ సమస్యలన్నింటినీ తీర్చేయగలదా? అసలీ హైపు వెనుకున్న అసలు కథేంటో, ఆ వాస్తవాలేంటో ఇప్పుడు బయటికి తీద్దాం. సరే, ఈ విషయం మొత్తం క్లియర్గా అర్థం కావడానికి మనం ఇలా వెళ్దాం. ముందుగా ఈ హైప్ ఏంటో చూద్దాం. తర్వాత అసలు నంబర్స్ ఏం చెప్తున్నాయో పరిశీలిద్దాం. తర్వాత మైనింగ్లో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఇంకా పర్యావరణానికి, అక్కడి ప్రజలకు అయ్యే నష్టం గురించి మాట్లాడి చివరిగా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చర్చిద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్. అసలు ఈ ప్రచారమంతా దేని గురించి? అందరూ ఇంతగా మాట్లాడుకుంటున్న ఈ నిధిలో ఏముంది? ఆ సమాధానమే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటివి? పేర్లో రేర్ అంటే అరుదైన అని ఉంది కదా అని ఇవి నిజంగా దొరకడం కష్టమనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి అంత అరుదైనవేం కావు. కానీ పాయింటేంటంటే, మన ఆధునిక ప్రపంచం నడవాలంటే మాత్రం ఇవి చాలా అంటే చాలా కీలకం. వీటి ప్రాముఖ్యత ఎంతలా ఉందంటే, మనం రోజూ వాడే వస్తువుల్లో చాలా వాటిల్లో ఇవి ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్లు, విండ్ టర్బైన్లు, డేటా సెంటర్లు, మన చేతుల్లో ఉండే స్మార్ట్ఫోన్లు, ఇలా ఒకటేంటి, దాదాపు అన్ని చోట్ల. అంతేకాదు, దేశ భద్రతకు సంబంధించిన శాటిలైట్లు, ఫైటర్ జెట్ లాంటి హై టెక్నాలజీలో కూడా ఇవే కీలకం. ఇప్పటిదాకా అంతా బానే ఉంది కదా, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మనం నంబర్స్లోకి వెళ్దాం. ఎందుకంటే ప్రచారానికి, వాస్తవానికి మధ్య తేడా ఈ అంకెల్లోనే దాగి ఉంది. ఒక అంచనా ప్రకారం గ్రీన్లాండ్లో ఏకంగా 36 మిలియన్ మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ వనరులున్నాయట. వినడానికి చాలా పెద్ద నంబర్ కదా. ఈ నంబరే ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద హైప్కి కారణం. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వనరులు వేరు, నిలువలు వేరు. భూమిలో ఉండొచ్చు అని మనం అంచనా వేసేదాన్ని వనరులు అంటాం. కానీ వాటిలోంచి మనం నిజంగా, లాభదాయకంగా బయటకు తీగలమని నిర్ధారించుకున్నదాన్ని నిలువలు అంటాం. ఈ రెండూ అస్సలు ఒకటి కాదు. మరి వాస్తవంగా గ్రీన్లాండ్లో ఇప్పటివరకు నిరూపితమైన నిల్వలు ఎంతో తెలుసా? కేవలం 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు. చూశారా తేడా? 36 మిలియన్లు ఎక్కడా, 1.5 మిలియన్లు ఎక్కడా? సరే, ఈ 1.5 మిలియన్ టన్నులైనా పెద్ద నంబరే కదా అని అనుకోవచ్చు. కాని ప్రపంచంతో పోలిస్తే ఇది ఎంత? ఈ చార్ట్ చూడండి. చైనా దగ్గరున్న నిల్వలతో పోలిస్తే గ్రీన్లాండ్ దగ్గరున్నది చాలా తక్కువ. చెప్పాలంటే చైనా నిల్వలు గ్రీన్లాండ్ కంటే దాదాపు 30 రెట్లెక్కువ. దీంతో మనకొక క్లారిటీ వస్తుంది కదా. అయితే కథ కేవలం ఎంత తవ్వుతున్నాం అన్నదానితోనే అయిపోదు. నిజానికి అసలైన పెద్ద సమస్య, అసలైన ఛాలెంజ్ తవ్వడం కాదు, దాన్ని ప్రాసెస్ చేయడం, అంటే శుద్ధి చేయడం. ఈ చార్ట్ చూడండి, మీకే విషయం మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచంలో రేర్ ఎర్త్స్ను శుద్ధి చేసే సామర్థ్యంలో దాదాపు 90% ఒక్క చైనా చేతిలోనే ఉంది. అంటే ఒకవేళ గ్రీన్లాండ్లో ఖనిజాలు తవ్వినా చివరికి వాటిని ప్రాసెస్ చెయ్యాలంటే మళ్లీ చైనా దగ్గరికే వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది చాలా పెద్ద పాయింట్. ఇప్పటిదాకా మనం నంబర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు అసలు ఫీల్డ్లో ప్రాక్టికల్గా ఉండే అడ్డంకుల గురించి చూద్దాం. గ్రీన్లాండ్లో మైనింగ్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఒకచోట ఖనిజాలు ఉన్నాయని తెలిసిన దగ్గర్నుంచి అక్కడ ఒక గనిని ఏర్పాటు చేసి ఉత్పత్తి మొదలుపెట్టడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు. అది అన్ని వసతులు ఉన్నచోటే ఇంత టైం పడుతుంది. అంటే ఇది రాత్రికి రాత్రే అయిపోయే పని కాదు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే మైనింగ్లో సక్సెస్ రేట్. మొదలుపెట్టిన ప్రతి 10,000 అన్వేషణ ప్రాజెక్టులో కేవలం ఒక్కటి మాత్రమే విజయవంతమైన గనిగా మారుతుంది. అంటే రిస్క్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రీన్లాండ్ విషయానికొస్తే ఈ రిస్క్ ఇంకా చాలా రెట్లు ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఊళ్లను కలిపే రోడ్లు లేవు, గనులకు కరెంటిచ్చే పవర్ గ్రిడ్ లేదు,
పనిచేయడానికి సరిపడా మనుషులు దొరకరు. వీటన్నిటికీ తోడు అక్కడ ఉండే అతి శీతల ఆర్కిటిక్ వాతావరణం, ఇవన్నీ కలిసి ఖర్చుని, రిస్క్ని తలకు మించిన భారంలా మారుస్తాయి. డబ్బు, టైం, రిస్క్ ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయేవి మరో ఎత్తు. ఇవి ఎలాంటివంటే మొత్తం ప్రాజెక్ట్నే ఆపేయగల సత్తా ఉన్నవి. అందుకే వీటిని డీల్ బ్రేకర్స్ అనొచ్చు. గ్రీన్లాండ్లో మరో పెద్ద టెక్నికల్ సమస్య ఉంది. అక్కడ దొరికే రేర్ ఎర్త్స్ ఎక్కువగా సిలికేట్ అనే పదార్థంతో కలిసి ఉంటాయి. వీటిని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. అదే వేరే చోట్ల దొరికే కార్బొనేట్ రకమైతే కొంచెం సులభం. కానీ ఈ సిలికేట్ రకానికి ఎక్కువ శక్తి, ఎక్కువ ఖర్చు, ఎక్కువ తలనొప్పి. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఇదో మంచి పోలిక. ఆ సిలికేట్ పదార్థం ఒక జిగురులాగా, ఒక గమ్లాగా మెషిన్లకు అంటుకుపోయి మొత్తం పనిని నెమ్మదింపజేస్తుందట. ఇక ఆపరేషన్ ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఇవి కాకుండా పర్యావరణపరంగా, సామాజికంగా కూడా చాలా పెద్ద ఆందోళనలున్నాయి. ఈ ఖనిజాలతో పాటే యురేనియం, థోరియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు బయటకొస్తాయి. ఆర్క్టిక్ పర్యావరణం చాలా సున్నితమైనది. ఒకసారి దెబ్బతింటే కోలుకోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఇది అక్కడి ప్రజల జీవనాధారమైన చేపల వేట, టూరిజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి ఆహార భద్రతకే ముప్పు వాటిల్లుతుంది. ఈ ఆందోళనలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. వీటి తీవ్రతను గుర్తించే 2021లో గ్రీన్లాండ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం మైనింగ్ను పూర్తిగా నిషేధించింది. అయితే రేర్ ఎర్త్స్ తరచుగా యురేనియంతో కలిసే దొరుకుతాయి కాబట్టి ఈ నిషేధం రేర్ ఎర్త్ మైనింగ్ ప్రాజెక్టులకు కూడా ఒక పెద్ద దెబ్బే. సరే, ఇవన్నీ చూశాక మనకేమర్థమవుతోంది? గ్రీన్లాండును ప్రపంచ సమస్యలకు ఒక సులువైన షార్ట్కట్గా చూడటం కరెక్ట్ కాదనిపిస్తోంది. వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టంగా ఉంది. కాబట్టి చివరిగా చెప్పొచ్చుదేంటంటే, గ్రీన్లాండ్లో వనరులు ఉన్నాయన్నది నిజం, అది కాదనలేని వాస్తవం. కాని అసలు ప్రశ్న ఏ ఉంది అని కాదు, దానికి మనం చెల్లించబోయే అసలు విల ఏంటి అని. ఆ విల కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. పర్యావరణం, అక్కడి ప్రజల జీవనశైలి, వారి భవిష్యత్తు, ఇలా ఎన్నో రూపాల్లో ఉంటుంది. బహుశా తక్షణ పరిష్కారాల కోసం వెతికే ఈ రోజుల్లో గ్రీన్లాండ్ కథ మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుందేమో. కొన్నిసార్లు సరైన సమాధానాలు వెతకడం కన్నా సరైన ప్రశ్నలు వేయడమే ముఖ్యం.